Garuda Express, an international courier service. హాయ్ హలో నమస్కారం యోయో టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శంషాబాద్లో అమ్మపల్లి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులతో గుడి ప్రాంగణం అంతా చాలా కలకల్లాడుతోంది. ఇక్కడ శ్రీరామనవమి గురించి శ్రీరాముడి గురించి భక్తులు అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. దర్శనం కావాలి మంచి ఎప్పటికి వస్తాము. ఇక్కడికి కళ్యాణం చేయించుకున్నారా? చేయించుకున్నాం. ఇందుకు మీ పేరు చెప్పలేదు? గాజుల భారతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నడి కూడా ఎప్పటికి వస్తాం. రోజు వస్తారు. రోజు బాగా పూజ చేశారు. ఇవాళ ఏం ప్రసాదాలు చేశారు? పోలేలు పచ్చడా చేసిన. బిందు గారు ఎక్కడి నుంచి వచ్చారు? నడుకుడ నుంచి. నడుకుడ నుంచి చాలా దూరం కదా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా మీరు? అవును. బాగా జరుపుకున్నారు శ్రీరామనవమి? బాగా జరుపుకున్నాం. కళ్యాణం అది చూసారా? చూసాను. ఎంతసేపు పట్టిందండి మీకు? 1 అవర్. 1 అవర్ పట్టింది. ఆ రాముడు సీత దర్శనం కోసం ఇక్కడ ఈ రాముడు సీత వచ్చారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు మనోహర్ బాబు అండి. మనోహర్ బాబు. మేడం మీ పేరు? కమల అండి. కమల గారు. ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? గవర్నమెంట్ సర్వీస్. మేడం మీరు? టీచర్గా చేస్తారు. ఇద్దరు వర్కింగ్, ఫుల్ బిజీ అన్నమాట. ఇక్కడ బాగా జరిగిద్దని చెప్పేసి విని
మేము ఇక్కడ విశేషాలు తెలుసుకుందామని వచ్చాం అనమాట. ఇదే చాలా ఫస్ట్ టైం బాగుంది. అండి మీరు ఫస్ట్ గుడికి టైం రావడం? ఫస్ట్ టైం రా బండ్లగూడ మేడం మేము ఉండేది. ఓకే ఓకే బండ్లగూడ నుంచి ఫస్ట్ టైం వచ్చాం. ఓకే ఓకే. దర్శనం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు. మీ పేరండి? సాధన. సాధన. మీరు ఏం చేస్తుంటారు? నేను టీచర్గా వర్క్ చేస్తాను ప్రైవేట్ స్కూల్లో. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇప్పుడు శంషాబాద్ నుంచి వచ్చాను. అసలు కొత్తగా వచ్చాను మేము, కానీ ఫస్ట్ టైం రావడము. కానీ చాలా బాగుంది టెంపుల్, పురాతన కట్టడాలు చూడడం ఫస్ట్ టైం లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. దర్శనం అది బాగా అయిందా? దర్శనం అయింది. పేరు? నా పేరు శేఖర్ రెడ్డి మేడం. ఏం చేస్తూ ఉంటారు సార్? నేను అగ్రికల్చర్ చేస్తా, పౌల్ట్రీ బిజినెస్ మేడం. దర్శనం అయిపోయిందండి? దర్శనం అయిపోయింది మేడం. ఎంతసేపు పట్టిందండి దర్శనం? దర్శనానికి 1 అవర్ పట్టింది మేడం. ఇది చాలా మంది జనం ఉన్నారు కదా. అంటే ఇక్కడ శంషాబాద్ మండల్కు ఇది పురాతనమైన టెంపుల్. సీతారాముల కళ్యాణానికి ఇటు తిమ్మాపూర్ నుంచి మండలం నుంచి వస్తారు. ఇక్కడ శంషాబాద్ మండలు, స్థానికంగా షాబాద్ మండలు, ఇక్కడ మొయినాబాద్ మండలం నుంచి ఒక 4-5 మండలాల నుంచి ఇది పురాతనమైన వెంకటికి టెంపుల్ కాబట్టి అందరూ భద్రాచలం వెళ్ళక ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న టెంపుల్కు అందరూ విచ్చేస్తారు మేడం. ఇక్కడ అమ్మపల్లి టెంపుల్ కదా. అంబపల్లి టెంపుల్. ఇక్కడ అమ్మవారు శ్రీరాముడు ఇద్దరు ఉంటారు. శ్రీరాముడు ఉన్నాడు కాబట్టి అమ్మవారు ఉంది కాబట్టి అంబపల్లి టెంపుల్ అని దీనికి ఒక ఫేమస్. అంబపల్లి. ఇక్కడ ఉన్న దేవాలయం ఇది ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది కట్టి? అంటే 100 సంవత్సరాలు అయింది. కానీ ఇక్కడ ఉన్న సంవత్సరాల కన్నా పురాతనమైన టెంపుల్ అంటే ఇది ఒకటే ఉంది మన దక్షిణ తెలంగాణలో. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇది ఒక టెంపులే ఉంది. మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఈ టెంపుల్? రెగ్యులర్ గా మేము ఇక్కడ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరము వస్తాం మేడం. షూటింగ్ కూడా నడుస్తుంది ఇక్కడ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.